క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మనము సువిశేష పఠనము గమనించినట్లయితే మనము ధ్యానించబోయే ప్రధాన అంశం వెలుగులో క్రీస్తుని సాక్షులుగా ఉండడం. ఈరోజు సువిశేష పఠనంలో దీపము మంచం కింద కానీ గంప కింద కానీ ఉంచుతారా అని యేసు ప్రభువు ప్రశ్నిస్తున్నాడు. కావున మన హృదయం కూడా ఎల్లప్పుడూ వెలుగు మార్గంలోకి నడవాలి. మనము దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించటమే కాకుండా దానిని ధ్యానిస్తూ ఆచరిస్తూ అనుసరించినట్లయితే ఆ యొక్క ప్రభు యొక్క వెలుగును మన జీవితంలో చూడగలము. ఆయనకు సాక్షులుగా మనము మన జీవితాన్ని ప్రభుకు అర్పించాలి. కావున మన హృదయము ఎల్లప్పుడూ పాపిష్టి హృదయంగా మారుతుంది. కావున ఆ యొక్క హృదయాన్ని పాపిష్టి జీవితం నుంచి పరిశుద్ధ జీవితానిగా మార్చుకోవటానికి మనకు ఈ యొక్క వెలుగును మనకు చూపిస్తున్నాడు. ప్రభువు న్యాయముగా, నీతిగా, ధర్మంగా జీవిస్తూ ఉంటాడు. కావున ఆ యొక్క వాక్యాన్ని మనము ధ్యానిస్తే అదే విధంగా మనము కూడా నీతిగా, న్యాయముగా, ధర్మంగా జీవించగలము. కావున మనము ఎల్లప్పుడూ ఆ యొక్క ప్రభు మార్గంలో నడుస్తూ ఇతరులకు మంచిని చేస్తూ మనముకు ఎవరైతే అపకారం చేసినా కానీ మనము ఇతరులకు ఉపకారం చేసే విధంగా జీవించాలి. కావున ఇప్పుడు మనము మన హృదయాలను మనం జీవించే పాపిష్టి హృదయానికి దూరంగా ఉండి పరిశుద్ధ హృదయంగా జీవించే గొప్ప మనసును మనకు దయచేయాలని ఆ యొక్క ప్రభువుని ప్రార్థించుకుంటూ చీకటిలో నుంచి వెలుగులోకి, కష్టంలో నుంచి సంతోషంలోకి, మనలో ఉన్న దుఃఖాన్ని తొలగిస్తూ ప్రభు యొక్క వాక్యానుసారంగా వెలుగు మార్గంలోకి జీవించాలని ప్రార్థించుకుందాం. ఆమేన్.